10 మందికి పెట్టడం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే ప్రతి ఇంటా కూడా భూతయజ్ఞం జరగాలి అని చెప్తారు. అన్నం పట్టుకెళ్ళి పెట్టవలసిందే. ఇన్ని ఉపన్యాసాలు చెప్పావన్నది కాదు గొప్ప, ఎంత ఆచరిస్తావన్నది గొప్ప. అందుకే భగవంతుని యొక్క నామాన్ని పలికిన ఈ జన్మలో నువ్వు ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి చిన్న పుణ్యం చాలు. ఒక్కొక్కసారి ఆ పుణ్యం మహాత్ముల చేతిలో పడుతుంది. అది ఎంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంటే చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. గర్గుడు వచ్చినప్పుడు నందుడు అంటాడు, ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు. ఒక భగవద్భక్తుడు ఇంటికి వచ్చాడు అనుకోండి, సింహాసనంలో ఉన్న దేవతలు తలలెత్తి చూస్తారట. అబ్బా, ఇన్నాళ్ళకి వాడు వచ్చాడు రా, వాడిని తీసుకొచ్చావని పొంగిపోతారట.